ఓకే గైస్, ఈ మధ్య చాలామంది యూట్యూబర్స్ ఏంటి అంటే హౌ టు గెట్ మోర్ వ్యూస్. సో ఎక్కువ వ్యూస్ రావాలంటే ఏం చేయాలి అని వీడియోస్ చాలామంది చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు వాళ్ళ ఛానల్లో వాళ్ళు ఆల్రెడీ అప్లోడ్ చేసింటారు కదా ఆ వీడియోలో ఒకసారి చెక్ చేయండి. అతను ఏం పెట్టాడు, హౌ టు గెట్ మోర్ వ్యూస్ అని పెట్టినారు. కానీ అతని ఛానల్కే వ్యూస్ రాలేదు, ఇంకా మీ ఛానల్కి ఏమొస్తాయి? ఈ మధ్య చాలామంది యూట్యూబర్స్ చేసేది అదే అనమాట. సో మీరు కూడా ఒకసారి వీడియో చూస్తున్నప్పుడు చెక్ చేసుకోండి. ఇతను హౌ టు గెట్ మోర్ వ్యూస్ అని టైటిల్ పెట్టినాడు, ఎట్లా అప్లోడ్ చేయాలో ఎట్లా ఏంగితే అన్నీ పెట్టినాడు. కానీ అతని ఛానల్కే వ్యూస్ రాలేదు, ఇంకా ఏమొస్తాయి? సో నేను కూడా ఇట్లా ఇంతకుముందు చాలా రోజుల నుంచి ఇట్లా చెక్ చేసి ఇంతకుముందు నేను ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి అబౌట్లో చెక్ చేస్తే నేను ఎప్పుడు ఛానల్ స్టార్ట్ చేసినాను అని మీకు అర్థమవుతుంది. నేను కూడా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మొదట్లో ఫస్ట్ టైము దాదాపు ఒక 6 months వరకు ఇట్లనే చెక్ చేసిన, హౌ టు గెట్ మోర్ వ్యూస్, ఛానల్ ఎలా గ్రోత్ కావాలి ఏంటి అని వీడియోస్ వెతకలాడి చాలా చూసినాను. నేను చూసిన దానిలో ఏంటి అంటే చాలామంది వాళ్ళకి వ్యూస్ వచ్చిండవు, కానీ వాళ్ళు అట్లా పెట్టింటారు, టైటిల్ పెట్టేసి ఉంటారు, వస్తారులే అని. కానీ కొంతమందికి హౌ టు గెట్ మోర్ వ్యూస్ అని పెట్టిన దానికే ఎక్కువ వ్యూస్ వస్తాయి తప్ప మిగతా దానిలోకి ఏం రావు. అదొక పాయింట్. ఇంకోటి ఏంటంటే నేను చేసినది, నేను చేసింది ఏంటంటే మిస్టేక్, ఒక కంటెంట్ కాదు నేను పెట్టింది, దాదాపు డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్. అంటే ఆల్ కంటెంట్ ఏది పడితే నేను అప్లోడ్ చేస్తాను. ఒకసారి టెక్నాలజీ వీడియోస్ అప్లోడ్ చేస్తా, ఒకసారి వీలాగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తా, షార్ట్స్ నార్మల్గా అప్లోడ్ చేస్తా, ఇట్లా చేస్తూ ఉంటాను. సో మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఉంటే లేదా ఇప్పుడు ఉన్న ఛానల్ అయినా సరే, నా మాది డబుల్ కంటెంట్ కాకోకుండా ఓన్లీ ఒక కంటెంట్ అనేది సెలెక్షన్ చేసుకొని అదే కంటెంట్ ఫాలో అయిపోండి. మీకు తప్పకుండా మీ ఛానల్ అనేది సక్సెస్ అయిపోతుంది. ఇంకోటి అంటే థంబ్నెయిల్ అట్రాక్షన్ ఉండాలా, అలాగే టైటిల్ అట్రాక్షన్ ఉండాలా, ట్యాగ్స్ ఉండాలా, ఇట్లా చెప్తూ ఉంటారు. దానికోసం అయితే నేను మీకోసం ఒక యాప్ చెప్తాను. ఆ యాప్ వచ్చేసి మనకి ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది. అది వైటీ అని ఒక యాప్ ఉంటుంది అనమాట, వైటీ టూల్ అని ఒకటి ఉంటుంది. సో అది చెక్ చేయండి. ఒకవేళ అది తెలియకుంటే మళ్ళీ దాని గురించి కూడా చెప్తాను. దాంట్లో ఏంటంటే మనం ఒక టైటిల్ కానీ ఒక కీవర్డ్ కానీ మనం ఇచ్చినప్పుడు అది మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్. ఇప్పుడు మనం యూట్యూబ్లో ఒక ట్రెండింగ్ వీడియో ఉంది, ఆ వీడియో లింక్ తీసుకుపోయి దాంట్లో పేస్ట్ చేసినామంటే దానికి తగ్గ టైటిల్ ఇచ్చింటాడు. ఆ టైటిల్, డిస్క్రిప్షను, ట్యాగ్స్ ఇచ్చింటాడు. దాంట్లో దాన్ని మోడిఫై చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కాకుండా మోడిఫై చేసి మీ ఏదైనా వీడియో అప్లోడ్ చేసినారనుకోండి, దానికి మోడిఫై చేసి దానికి తగ్గట్టు అట్లా అప్లోడ్ చేయండి. సో ఒకవేళ అది ఎట్లా అప్లోడ్ చేయాలని తెలియకపోతే నేను చెప్తాను. ఇంకోటి ఏదంటే నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ అప్లోడ్ చేస్తాను కాబట్టి నా దానికి వ్యూస్ అంతగా రావు. సో అట్లా కాకుండా ఒకటే సెలెక్షన్ చేసుకోండి. హౌ టు గెట్ మోర్ వ్యూస్, హౌ టు అప్లోడ్ వీడియోస్ ఇన్ యూట్యూబ్ అని పెట్టినవి అస్సలు అయితే నమ్మొద్దండి. వాళ్ళకే వ్యూస్ రాలేదు, మీకు ఎట్లా తీసుకొస్తారు వ్యూస్? ఇదైతే అసలు నమ్మొద్దండి. మన కంటెంట్ బాగుండాలి. అది ఒక కంటెంటే సెలెక్షన్ చేసుకొని అదే కంటెంట్ బేసిక్ మీద మీరు వీడియోస్ అప్లోడ్ అయితే చేయాలన్నమాట, అప్పుడు వస్తాయి. లేదు ఓన్లీ 1000 సబ్స్క్రైబర్స్ మాత్రమే, ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, తర్వాత వాచ్ టైం గురించి ఆలోచిస్తాను అని అనుకునే పాటైతే మీకు షార్ట్ వీడియోస్ ఉంటాయి. సో తప్పకుండా ఎర్లీ మార్నింగే ఉదయాన్నే 6 కానీ 7 కానీ 8 లోపల ఒక టైమింగ్ అనేది సెలెక్షన్ చేసుకొని ఆ టైమింగ్కి 2 షార్ట్స్ సెలెక్షన్ చేసుకోండి. ఈరోజే అప్లోడ్ చేసేయండి, ఈరోజు నైట్ అప్లోడ్ చేసేయండి. రేపు మార్నింగ్ వీడియో రిలీజ్ కావాలా ఒకటే టైము పెట్టేసి, రేపు మార్నింగ్ 7 అనుకోండి, ఒకటే టైమింగ్ పెట్టేసి 7 గంటలకి 2 షార్ట్స్ టైమింగ్ పెట్టేయండి. అంతే, ఆటోమేటిక్గా అదే డిస్ప్లే అయిపోతే ఆ రెండిట్లో మీకు ఒకటి ట్రెండింగ్లోకి వెళ్ళిపోతుంది. అది మెయిన్ పాయింట్. అసలు ఇది వాచ్ టైం కోసం అయితే కాదు. ఎందుకంటే వాచ్ టైం రావాలంటే కన్నా మెయిన్ వీడియోస్ అప్లోడ్ చేయాలన్నమాట. షార్ట్ వీడియో కాకుండా మెయిన్ వీడియో ఉంది కదా, ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తేనే మీకు వాచ్ టైం కౌంటింగ్ అవుతుంది. షార్ట్స్ వీడియోకి వాచ్ టైం కౌంటింగ్ కాదు, ఓన్లీ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ మాత్రమే వస్తారు. ఇదనమాట మోటివేషన్. మళ్ళీ ఎక్కువ వ్యూస్
షార్ట్స్ వీడియోస్ అప్లోడ్ చేయంగా మీకు ఎక్కువ వీడియోస్ షార్ట్ వీడియో అప్లోడ్ చేయంగా మీకు ఆ వ్యూస్ షార్ట్ వీడియోస్ ఎక్కువ వస్తే కానీ కూడా మోటివేషన్కి ఎలిజిబుల్ అవుతారనమాట. అలా ఎలిజిబుల్ కావాలన్నా కూడా ఇవి ఎక్కువ అట్లే కంటిన్యూ చేస్తూ ఉంటే అవుతుంది. మినిమము షార్ట్ వీడియోస్ కానీ ఈ వీడియోస్ కానీ అప్లోడ్ చేసేటప్పుడు ఇప్పుడు షార్ట్ వీడియోస్ ట్రెండింగ్లోకి రాలేదు, రోజు 10 వ్యూస్ 20 వ్యూస్ ఇట్లా వస్తున్నాయి. నేను షార్ట్ వీడియోస్ అయితే ట్రెండింగ్ అయితే రప్పియచ్చు, అదేం ప్రాబ్లం కాదు. ఈ మెయిన్ వీడియోస్ ట్రెండింగ్ రప్పియాలంటే అయినా మన కంటెంట్ స్ట్రాంగ్ ఉండాలా, వీడియో క్వాలిటీ బాగుండాలా. ఇప్పుడు ఇట్లా సెల్లుతో తీసినది కొందరు అయితే క్లిక్ అవుతాయి కానీ కొన్ని అస్సలు క్లిక్ కావు, నా ఛానల్ లాగా అట్లా అనమాట. షార్ట్ వీడియోస్ అనుకో ఎవరిది అయినా సరే క్లిక్ అయిపోతుంది, కానీ దానికి కొంచెం అమౌంట్ తక్కువ అలా ఉంటుంది. షార్ట్ వీడియోస్ మాత్రం ఇలా ఫాలో అయిపోండి, ఒక టైమింగ్ పెట్టేసి అప్లోడ్ చేసేయండి, తప్పకుండా మీకు ఓకే అయిపోతుంది ఇది సబ్స్క్రైబర్స్ రావాలంటే. అలాగే మీరు ఒక టార్గెట్ అని పెట్టుకోండి, ఏంటి మినిమం నేను ఇన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలి షార్ట్ వీడియోస్, అంతవరకు నేను ఫాలోవర్స్ గురించి వీటి గురించి ఆలోచించను అని అప్లోడ్ చేసేయండి. మినిమమ్ ఒక 100 వీడియోస్ కానీ 150 వీడియోస్ షార్ట్ వీడియోస్ టార్గెట్ పెట్టుకోండి. రోజు 2 అంటే కన్నా 2 3 6 నెలకు 60 120 ఒక 2 మంత్స్ 3 మంత్స్ వరకు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ పోండి, తప్పకుండా మీ ఛానల్ గ్రోత్ వస్తుంది. అట్లయినా చేసుకోవచ్చు, ఓకేనా. నా రిక్వెస్ట్ ఏంటంటే హౌ టు గెట్ మోర్ వ్యూస్ అని పెట్టినదైతే అస్సలు నమ్మొద్దండి. ఒకవేళ వీడియో ఎట్లా అప్లోడ్ చేయాలని పెట్టిన అయితే కానీ అది చూసేయండి, పర్లేదు. అంటే వీడియో ఎట్లా అప్లోడ్ చేయాలా, ట్యాగ్స్ ఎట్ ఇవ్వాలా, టైటిల్ ఎట్ ఇవ్వాలా, డిస్క్రిప్షన్ ఎట్లా ఇవ్వాలా, ఇవైతే చూసేయండి, తప్పులేదు, ఓకేనా. బై గైస్, ఏదో నాకు చెప్పాలనిపించింది చెప్పిన.